అమ్మ మాధవి, చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే నేనే తమ్ముణ్ణి పెంచి పెద్ద చేశాను. ఇట్స్ ట్రూ. మా అక్కే నాకు అమ్మా నాన్న. మాకు డబ్బుకు లోట్లేదు. నా తమ్ముణ్ణి ఇంటిని బాగా చూసుకుంటే చాలు. ఇట్స్ ట్రూ. మాకు బోలెడు బిజినెస్లున్నాయి. ఆస్తిపాస్తులన్నీ వీడి పేరు మీదే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయి కూడా బిజినెస్ చూసుకోవచ్చు. ఇట్స్ ట్రూ. మీ ఊతపదం బాగుంది బావగారు, అందుకే సరదాగా అన్నాను, ఏమనుకోకండి. అలా ఏం లేదు, సరదాని ఎంజాయ్ చేస్తాను. ఇట్స్ ట్రూ. అమ్మాయిని తీసుకురండి. మాధవి, ప్రియం తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. నిన్ను ఏలుకునేవాడు వచ్చాడు, రా వెళ్దాం. అదేంటి అలా ఉన్నావు? నీ బుగ్గల్లో సిగ్గులు, నీ పెదాల్లో నవ్వులు, పువ్వులు ఫ్రెష్ గా ఉండాలి. నా ₹1,00,00,000 సంబంధం ఎదురు చూస్తోంది. అదే ₹1,00,00,000 సంబంధం. రా వెళ్దాం. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. కూర్చోమ్మా. కూర్చో. బాబు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. ఒరే విజయ్, నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. నీ అభిప్రాయం ఏంటి? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. అంత అందంగా కూడా లేదు, అంత అందంగా కూడా లేదు, అంత అందంగా కూడా లేదు. పెద్దగా చదువుకోలేదు, పెద్దగా చదువుకోలేదు. ఇట్స్ ట్రూ. అయినా సరే మీ అమ్మాయి నన్ను పడేసింది, నేను పడిపోయాను. అయ్యో, మీరలా జోక్ చేయకండి. మేమెంత భయపడిపోయాం. మా ప్రియా బంగారం. అయినా సరే సారీ, ఇట్స్ ఫర్ ఫన్.
అయితే మా అమ్మాయి నచ్చిందిగా. ఏదైనా అడుగుతావా బాబు? ఒక్క ప్రశ్న అడుగుతాను ప్రియా. ఏంటండి, ప్రియా మాట్లాడదా? అమ్మా ప్రియా, అడగండి. తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రాలో. రాంగ్ ఆన్సర్. ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? ఇట్స్ ట్రూ. ఆ తాజ్ మహల్ రామారావు గారి ఇంట్లో ఉంది. మావయ్య గారు, నన్నెవరైనా తాజ్ మహల్ గురించి అడ్రస్ అడిగితే మీ ఇంటి అడ్రస్సే ఇస్తాను. నా ఎదురుగా తాజ్ మహల్ ని కూర్చోబెట్టారు. ఇట్స్ ట్రూ. పెళ్ళాన్ని చంపిన ఈ సెకండ్ హ్యాండ్ గడికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రియని చూడగానే ఎగ్జైట్ అయిపోతున్నాడు. శుభం, స్వీట్స్ తీసుకో బాబు. సుదర్శన్ గారు, మీరు కూడా స్వీట్స్ తీసుకోండి. ఒక్క నిమిషం అండి. ఏంటండి వీళ్ళు రివాల్వర్ తీసుకుని పెళ్లి చూపులకొచ్చారు? పెళ్లి చూపులకొస్తూ రివాల్వర్తో రావడం ఏంటి బాబు? నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదంకల్. పోనీ ఎవరితో అయినా గొడవలున్నాయా? అలాంటివేం లేవండి. మరి రివాల్వర్ ఎందుకు పెట్టుకున్నావు? మీరు భయపడుతున్నట్టు ఏమీ లేదు. ఇది నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకున్నాను. ఇట్స్ ట్రూ. హై సొసైటీలో ఇదంతా మామూలే మావయ్య. అవునన్నా, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది దగ్గర ఇలాంటి లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి. రివాల్వర్ చూసేసరికి ఒక్కసారిగా భయం వేసింది బాబు, అందుకే అడిగాను. బాబు, మా స్తోమత గురించి మీకు తెలిసే ఉంటుంది. మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా? మీరింకేం మాట్లాడకండి. మీ తాజ్ మహల్ ని మా ఇంటికి తీసుకెళ్తాం, అంతే. ఇంక మీరు నిశ్చితార్థం పెళ్లి ముహూర్తాలు చూడండి చాలు. శుభం. వెంటనే ముహూర్తాలు చూసి కబురు చేస్తాం. ఇంకా లేట్ అవసరం లేదు, తొందరగా పెళ్ళైపోవాలి. ఇది నా రిక్వెస్ట్. అలాగే బాబు. నాకు అమ్మాయి బాగా నచ్చింది, పెళ్లి ఫిక్స్ చేయండి. నా కమిషన్ ₹1,00,00,000 ఇవ్వాలి. ఆడపడుచు కట్టినావా? కాదు, నువ్వు పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళిన శాడిస్ట్ అని దాచాలి కదా, అందుకు. ఓకే, ₹1,00,00,000 ఇస్తాను. పెళ్లి చూపులు ఓకే అవ్వగానే 50 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత తాళి కట్టిన వెంటనే మిగతా 50 లక్షలు ఇవ్వాలి. అంతా ఓకే, కానీ నాదో కండిషన్. ఏంటది? నీ మర్దలు ప్రియకి
లవ్ అఫేర్స్ లాంటివి ఏం లేవు కదా? నిప్పు విజయ్. నమ్మొచ్చా? ఎస్, ప్రామిస్. పెళ్ళయ్యాక వర్జినిటీ టెస్ట్ చేయిస్తా. ఏదైనా తేడా వచ్చిందంటే నా లోపల నుంచి శాడిస్ట్ బయటకు వస్తాడు. ఆల్రెడీ ఆ అనుమానంతో నా వైఫ్ని చంపి జైలుకెళ్ళొచ్చాను, తెలుసు కదా. నీ అనుమానం జబ్బును కూడా ప్రియా మాన్పిస్తుంది. అంత మంచి అమ్మాయి, సరేనా? ఇట్స్ ట్రూ. ఎస్, ఇట్స్ ట్రూ. ఇంక మేం బయలుదేరుతామండి. మంచిదండి. నమస్తే. మంచిదండి. బాయ్. రేయ్, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? కాలేజీలో అమ్మాయిల ముందు నన్ను కొట్టి నా పరువు తీశాడు. ఇప్పుడు మనం వీడి పరువు తీయాలి. ఈ దిష్టి బొమ్మను కట్టేస్తే పరువెలా పోతుందిరా? వీడి దిష్టి బొమ్మను చెప్పుతో కొట్టాలి. లంచగుండి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ మీరు నినాదాలు చేయాలి. అది షూట్ చేసి నెట్లో పెట్టాలి. అప్పుడు వాడి ఈ వీడియో చూసి తీయించేలోపు వైరల్ అవుతుంది. వీడి పరువు పోతుంది. సూపర్ ఐడియా, సూపర్ ఐడియారా. రవి, నేను షూట్ చేస్తాను, నువ్వు చెప్పుతో కొట్టు. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్, ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. కళ్యాణ్ దిష్టి బొమ్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాగింగ్ చేస్తే అడ్డుపడి వార్నింగ్ ఇచ్చారని తనని ఏం చేయలేక ఇలా కక్ష తీర్చుకుంటున్నారు. ఆ ఎస్ఐ చాలా మంచోడు పాపం. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్, ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. ఏయ్, ఎవరు నువ్వు? పక్క తప్పుకో. చూడండి, ఇతనొక పోలీస్ ఆఫీసర్. మీరిలా చేస్తే మిమ్మల్ని ఊరికే వదలడు. అసలు మధ్యలో నువ్వెవరు? ఒక నిజాయితీ పరుడైన ఎస్ఐని ఇలా అవమానించడం తప్పు. అరే లవ్వా? డేటింగా? మీరు చెప్పిన రిలేషన్ ఉన్నా లేకపోయినా నేను అడ్డుపడతాను. ఎందుకంటే తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మమ్మల్ని కొట్టాడు. ర్యాగింగ్ చేస్తే ముద్దు పెట్టుకుంటారా? ఏయ్, నీతో మాట్లాడనవసరం. పక్కకెళ్ళు, లేదా నిన్ను దిష్టి బొమ్మను ఇద్దరిని కలిపి చెప్పుతో కొడతాను. తప్పకా? నేను తప్పుకోను. అయితే నీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఏంట్రా, నిన్నే చెప్పాను కదా బుద్ధిగా చదువుకోమని. మళ్ళీ ఈ వేషాలేంట్రా? అమ్మాయిని కూడా చూడకుండా చెప్పుతో కొడతారా? కల్చర్లెస్ రాస్కెల్స్. అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని అమ్మాయిని కొట్టండి కళ్యాణ్ గారు, బాగా కొట్టండి. కొట్టు కళ్యాణ్.
రేయ్ మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీరు ఎలాంటి కథలు పడినా తోలు తీస్తాను, జాగ్రత్త. కావేరి, అది నా దిష్టి బొమ్మ. చెప్పుతో కొడితే ఏంటి, కాలిస్తే ఏంటి? నేను రాకపోయి ఉంటే ఆ చెప్పు దెబ్బ నీకు పడేది. నా మీద పన్నా పర్లేదు, మీ మీద పడకుండా ఉంటే చాలు. అది ఓన్లీ బొమ్మ, అంతే. ఈ బొమ్మకి మీ ఫేస్ పెట్టారు కదా. నా దృష్టిలో ఇది దిష్టి బొమ్మ కాదు, నువ్వే కళ్యాణ్. నిన్నలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఎందుకు? ఎందుకంటే 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 నిన్నలా కొట్టడం నాకు నచ్చలేదు. అదే ఎందుకు అని. ఎందుకంటే నువ్వేం పోలీసురా బాబు, పెద్ద మట్టి బుర్రలా ఉంది నీ బ్రెయిన్. అర్థం చేసుకోరా మగడా. ఏదో మైండ్ వాయిస్ లో ఉన్నట్టున్నావు. అదేం లేదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఎన్ని దెబ్బలైనా అవమానాలైనా భరించొచ్చు. ఇష్టమైన వాళ్ళ? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే చెప్పలేను. నేనేమన్నా హీరోని అనుకుంటున్నావా? ఏ కాదా? ఓడిపోతావేమో. మనసు అర్థం చేసుకున్నవాడు చివరి అడుగు వరకి గెలిపిస్తూనే ఉంటాడు. అంత నమ్మకమా? ఆ నమ్మకం పేరేంటో నీకు తెలీదా? అది తెలుసు, కానీ తెలీదు. నువ్వు చెప్తే తెలుసుకుంటాను. అవును, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏంటి ఇప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి బైక్ మీద రైడ్ చేద్దామనా? చూడు, కాలేజ్ ఫస్ట్. వెళ్ళి శుభ్రంగా చదువుకో, తరువాతే అన్నీ. చిప్పోవే. ఏ కావేరి ఆగు. ప్రియా, ప్రేమలో ఓడిపోయానని అధైర్యంతో ప్రాణం తీసుకోబోయావు. కానీ నీ ప్రేమని గెలిపించగలను అనే ధైర్యం నేను కోల్పోలేదు ప్రియా. నాలో ప్రవహిస్తున్న నీ రక్తం సాక్షిగా నేను మారిపోయానమ్మా. నీ చేతుల మీదుగా ప్రియని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నానమ్మా. కానీ నా దురలబాట్లు నన్ను ఓడించాయమ్మా. తాగిన మైకంలో వర్షకన్యాయం చేశానని తన మెడలో తాళి కట్టానమ్మా. నీ ప్రేమ మీద నమ్మకంతో మీ ఇద్దరిని ఒకటి చేస్తానని ఆ రోజు మాటిచ్చాను. ఇప్పటికీ ఆ మాట మీదే ఉన్నాను, ఉంటాను కూడా. నేను మారిపోయిన నీ కొడుకుని కాబట్టే ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదని పెళ్లి చేసుకున్నానమ్మా. నేను మారిపోయానమ్మా. కానీ ఇదంతా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అందుకే నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నానమ్మా.
రాజన్న ఫోన్ చేస్తున్నాడేంటి? హలో రాజన్న, బావున్నావా? బాగున్నానమ్మా. ఇందాక ఆటో డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రియా పెళ్లి విషయం తెలిసింది. ప్రియాకి పెళ్ళా? అవునమ్మా, పెళ్లి చూపులు అయ్యాయంట. అబ్బాయి బాగా ధనవంతుడంట. ప్రియా కూడా బాగా నచ్చిందంట. త్వరలోనే నిశ్చితార్థం పెళ్లి అనుకుంటున్నారంటమ్మా. ప్రియా పెళ్లి కొప్పుకుందా? కనీసం ఈ నిజం నీకు చెప్పైనా నీ ముందు మనిషిగా నిలబడాలనుందమ్మా. నిజం చెప్తానమ్మా, చెప్తాను. పెళ్లి చేసేసుకుంటావా? మీలాగా దొంగ పెళ్లి చేసుకునే టైప్ కాదు నేను. పెళ్లి నిర్ణయం నీదేనా? మనుషులను మనసులను చంపే మనస్తత్వం కాదు సార్ నాది. మా అమ్మ నాన్నల నిర్ణయానికి తల వంచాను. అంటే నువ్వు నీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదా? మనసు గురించి మీరా సార్ మాట్లాడేది? సిగ్గుగా అనిపించట్లేదా సార్ మీకు అలా అడగడానికి?